యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు లొల్లి ఢిల్లీకి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడపై కాంగ్రెస్ సీనియర్లు హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. బోర్డులో తెలంగాణేతరులకు ప్రాధాన్యతనివ్వడంపై ఆక్షేపణ తెలియజేశారని వినికిడి. కనీసం పార్టీ పెద్దలు, మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలకు తెలియకుండా బోర్డును నియమించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట కాంగ్రెస్ సీనియర్లు. యాదగిరిగుట్టలొల్లి ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష విధానాలపై కొందరు సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్, మంత్రి, జిల్లా ఎమ్మెల్యేలకు ఎవరికీ తెలియకుండానే గుట్ట దేవాలయానికి బోర్డు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారట. నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో మంత్రుల్ని, ఎమ్మెల్యేలను సంప్రదించకపోవడంపై పార్టీ నేతలు హైకమాండ్ దగ్గర ఆక్షేపణను వినిపించారని వినికిడి. పార్టీ జెండా మోసిన వాళ్లను కాదని ప్రత్యర్థి పార్టీల కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు తీవ్ర అభ్యంతరాన్ని తెలిపినట్లు సమాచారం. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుపై పార్టీ సీనియర్లు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, చివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలకు కనీస సమాచారం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ కొంతమంది అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎక్కువ భాగం తన నియోజకవర్గం పరిధిలో ఉన్న యాదగిరిగుట్ట ఆలయానికి తెలియకుండానే కమిటీ వేశారంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రతిపక్ష పార్టీ మాజీ ఎంపీ సోదరుడు సత్యనారాయణ రెడ్డిని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో లేని మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖను బోర్డు సభ్యురాలిగా, మంత్రి వివేక్ అన్న వినోద్ వెంకటస్వామిని మరో సభ్యునిగా నియమిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై ఢిల్లీ ఏఐసీసీ పెద్దల దగ్గర పార్టీ సీనియర్ నేతలు పంచాయతీ పెట్టినట్లు వినికిడి. ఈ ముగ్గురులో పార్టీ కోసం నిజంగా పనిచేసిన వాళ్లు ఒక్కరు కూడా లేరని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఒకవేళ బోర్డు చైర్మన్ పదవిని ఒక పారిశ్రామికవేత్తకు ఇవ్వదలుచుకుంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని, వాళ్లను పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ను వ్యతిరేకించే పార్టీల నాయకుల కుటుంబ సభ్యులకు అప్పనంగా అంత ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని వాదించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాల సమతుల్యతకు ఈ నియామకాలు గొడ్డలి పెట్టిగా మారాయన్నది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న మరొక చర్చ. నల్గొండ జిల్లాలో అత్యధికులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. ఇప్పటిదాకా పదవులు సైతం వాళ్లనే వరించాయి. ఇప్పుడు గుట్ట ట్రస్టులో మల్లా రెడ్డికే కార్పెట్ పరచడం సమంజసం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి పదవి కట్టబెట్టి ఉంటే కొంతమేర బ్యాలెన్స్ కు ఆస్కారం ఉండి పార్టీకి వాళ్ళ సంపూర్ణ మద్దతు దొరికి ఉండేదన్న అభిప్రాయాల్ని పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పదవులు పంచే సమయాల్లో ఉమ్మడి నిర్ణయాలు చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని, ప్రతి నియామకంలో జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, పీసీసీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రుల పాత్ర ఉండేదని, అందరూ కలిసి అభ్యర్థులను ఖరారు చేసేవాళ్లన్న సంగతుల్ని సీనియర్ కాంగ్రెస్ నేతలు హైకమాండ్ పెద్దలకు గుర్తు చేసినట్లు వినికిడి. కానీ ఈ మధ్య నియామకాలన్నీ అగ్రవర్ణ నేతల కేంద్రీకృతంగా జరుగుతుండడం వల్ల ఇన్నాళ్లు మూలస్తంభాలుగా ఉంటూ వస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు పార్టీకి దూరమయ్యే ప్రమాదముందని వాళ్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గడిచిన 2.5 సంవత్సరాలుగా పార్టీ కన్నా వ్యక్తులే ఎక్కువన్న సంకేతాలు వెళ్లేలా పదవుల పందేరం జరిగిందన్నది కాంగ్రెస్ నేతల ప్రధాన ఆక్షేపణ. ఇది పార్టీ భవిష్యత్తుకే ముప్పని వాళ్లు హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ను వ్యతిరేకించే కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి కుటుంబానికి రేవంత్ సర్కారులో అధిక ప్రాధాన్యం లభించడం అసలు సిసలు కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడడం లేదు. మొన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి నిన్న గచ్చిబౌలి స్టేడియం దాకా రేవంత్ రెడ్డి, చిరంజీవి చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఇప్పుడు ఆయన సతీమణి సురేఖకు యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ గా అవకాశం ఇవ్వడం, ఇప్పటికే వాళ్ల కోడలు సర్కారీ ప్రోగ్రాంలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండడం లాంటి పరిణామాలు పార్టీకి నష్టదాయకంగా మారే అవకాశం ఉందని హస్తిన పెద్దలకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏకరువు పెట్టినట్లు సమాచారం. అసలు బోర్డులో ఉన్న చాలా మందికి పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవని, వాళ్ళెవరో సైతం స్థానిక నేతలు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియదని వివరించారట. ఈ కొత్త సంస్కృతి, ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు డమ్మీలు అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని నాయకులు ఆక్షేపించినట్లు సమాచారం.